ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల స్పెషలిస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు, గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం పేరు ఏదైనా కూడా ప్రాబ్లం అయితే ఒకటే. సో చిన్న వయసు నుంచి కూడా చిన్న చిన్న పిల్లల్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాం మనము. ఇది రెగ్యులర్ రొటీన్ లైఫ్లో చాలా మేజర్ ఇష్యూగా కూడా కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంది. సో దీనికి ఈజీగా ఇంట్లో చేసుకోగలిగే హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా ఈ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు? నేను చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఒకదానికొకటి అనుసంధానించినటువంటి సమస్యలు ఇవన్నీ. మలబద్ధకము గ్యాస్ను కరగజేస్తుంది. గ్యాస్ సమస్యలు ఉంటే మలబద్ధక సమస్యలు కలుగుతుంటాయి. ఇట్లా ఈ ఒకదానికోటి మీరు చెప్పినటువంటి ఈ మూడు సమస్యలు కూడా ఒకదానికోటి లింక్డ్ ప్రాబ్లమ్స్ అనమాట. కాబట్టి ఈ మూడు సమస్యలను తుదముట్టించేటువంటి చక్కటి ఔషధాన్ని మనం తయారు చేసుకొని వాడుకోగలిగితే మూడు సమస్యలు మటాష్ అయిపోతాయి. ఓకే. రెమెడీలో మనం వాడేటువంటి ఔషధాలు చాలా తక్కువ ఆహార ఔషధాలు ఉంటాయి. ఔషధాలు తక్కువ ఉంటాయి. మరి తయారు చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది, వాడడం కూడా చాలా ఈజీగా ఉంటుంది, రిజల్ట్స్ కూడా చాలా త్వరగా ఈజీగా వస్తాయి. అది యొక్క ఫార్ములా యొక్క ప్రత్యేకత. ఈ యొక్క ఫార్ములాను ఎలా తయారు చేసుకోవాలంటే, వామును వేయించి చేసినటువంటి చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకోవాలండి. వామును కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 100 గ్రాముల వాము చూర్ణం తీసుకుని అందులో 50 గ్రాములు సోంపు గింజల చూర్ణం, సోంపు కూడా వేయించేసేసి చూర్ణం చేసేసి దాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. వాములో సగం తీసుకోవాలన్నమాట. తర్వాత మూడవ పదార్థంగా సైంధవ లవణం. సైంధవ లవణం జస్ట్ ఒక 10 గ్రామ్స్ వాడుకుంటే సరిపోతుంది. 10 గ్రాములు సైంధవ లవణ చూర్ణాన్ని కూడా అందులో వేసేయాలి. ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ మూడు సమస్యలను తగ్గించేటువంటి ఔషధం రెడీ అయినట్లు. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళలో 1/2 టీ స్పూన్ యొక్క పౌడర్ కలుపుకొని తీసుకుంటున్నారు. ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఫలితాలు కూడా చాలా త్వరగా కలిగేటువంటి అవకాశం ఉంటుంటుంది. అంతేకాకుండా ఈ యొక్క ఔషధం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే, ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్, మలబద్ధక సమస్య వల్ల వెయిట్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అదేవిధంగా ఈ షుగర్ వ్యాధిగ్రస్త షుగర్ తగ్గకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఈ విధంగా రకరకాలైన సమస్యలు కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల కలుగుతుంటాయి. అంతేకాకుండా కొంతమందికి నాన్ స్పెసిఫిక్ పెయిన్స్, పిక్కల నొప్పులు, కండరాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అదేవిధంగా ఈ నడుము నొప్పులు, తర్వాత భుజం నొప్పులు, మెడ నొప్పులు, వీపు నొప్పులు, నడుము నొప్పులు ఒకటేమిటి మా నాన్ స్పెసిఫిక్ పెయిన్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ఈ మలబద్ధకము, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ కలుగుతుంటాయి. ఈ సమస్య తగ్గిపోతే కానీ అది తగ్గదు. సో అంతే. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫార్ములా మరి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్కి ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గించడమే కాకుండా దేహంలో ఈ నొప్పులను కూడా తగ్గించేటువంటి ఫార్ములా ఈ ఫార్ములా. పెయిన్స్ కూడా తగ్గిపోతాయండి. కాబట్టి ఒక్క మెడిసినే ఇన్ని వాటికి పనిచేస్తుంది. ఎక్స్ట్రా బెనిఫిట్స్, మల్టిపుల్ బెనిఫిట్స్. చాలా చక్కటి రెమెడీ అండ్ అందుబాటులో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.